ఓం నమో నారాయణాయ. ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం ఓం మోహిని అవతార స్వరూపాయ మహావిష్ణవే నమః. ఇది రెండో మంత్రం. ఈ రెండు మంత్రాలు కూడా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురు ఏకాదశి కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించిన శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకొని బయటికి వెళితే మంచిది. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రాలు చదువుకొని వెళితే దక్షిణామూర్తి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహము కలుగుతాయి. మోహిని ఏకాదశి, గురు ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ మంత్రాలు జపించుకుని వెళ్ళటం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో